బాధ అనిపిస్తుంది అన్న. బట్ సినిమా అయితే అంత లేదు. బట్ ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా పర్వాలేదు. నాకు గీతా గోవిందా అనే రిమేక్ చేసినాడు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి సాంగ్ కూడా సేమ్ గీతా గోవిందా లాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు ఓవర్ ఫైట్ సీన్స్ అనిపించింది. డైలాగ్స్ కొద్దిగా బాగుంటాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆయన ఖర్చులు ఏందనేది స్టోరీ ప్లాట్ అనమాట. కానీ కనెక్ట్ విధంగా అయితే బాగాలేదు. ఒక ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగుంది. మళ్ళీ దిల్ రాజు గారు ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ గీతా గోవిందాన్ని మళ్ళీ రిమేక్ ఎందుకు తీసినారు పరశురామ్ గారు అనేది నాకు అర్థమైతే లేదు. మళ్ళీ దిల్ రాజు గారికి అయితే పెద్ద దెబ్బనే పడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది. సాంగ్స్ కూడా ఏం లేవు. మన విజయ్ దేవరకొండ ఎట్లా ఒప్పుకున్నారు, దిల్ రాజు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు. సినిమా అయితే అంత హెవీగా లేదన్న. లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ కనెక్ట్ విధంగా అనేది కొద్దిగా అనేది లేదు. ఎమోషనల్గా కూడా ఈ సినిమా అయితే అంత హెవీగా లేదు. కొద్దిగా అనుకున్నంత వీళ్ళు ఓవర్ అంటే ట్రైలర్లో చూసినప్పుడే నాకు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, ల్యాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద, తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. 200 crores అని కాన్ఫిడెంట్గా చెప్పలేదు. కొడతానని చెప్పాడు, కానీ ఈ సినిమాతో కొడతానని చెప్పలేదు. ఎప్పుడు ఒకసారి కొడతానని చెప్పాడు. ప్రాంక్ కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీస్తూనే ఉంటానని చెప్పాడు అంతే. అంతా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్లో, మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకొని మూవీకి రండి. మూవీలో మంచి సబ్జెక్ట్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లో లెవెల్ నుంచి ఫస్ట్ క్లాస్కి ఎలా వెళ్ళాలో చూపించినారు. మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. విజయ్ దేవరకొండ మాత్రం హిట్ కొట్టిండు బ్రో, చెప్తున్నా. బ్లాక్ బస్టర్ కొట్టిండు. లైగర్ తర్వాత టైగర్ అయిండు విజయ్ దేవరకొండ. అట్లుంది మూవీ అయితే. పిల్లలకి ఒక సీన్ చెప్తాను, నాకు నచ్చిన సీన్ అంటే పిల్లలకి కూర్చోబెట్టి, అరే మీకు ఈరోజు స్కూల్కి వెళ్ళకండి, ట్యూషన్స్కి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఎక్కడ కాదు, ఇది ఒక లెసన్ నేను నేర్పిస్తా. మన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నీకు లెసన్ నేను నేర్పిస్తున్నాను అని చెప్పి విజయ్ దేవరకొండ లెసన్ నేర్పిస్తారు చూడండి. అదంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అన్న ఫెస్టివల్ సీజన్ ఇది. నిజంగా హాలిడేస్ వచ్చినాయి, ఫ్రెండ్స్ అందరికీ హాలిడేస్, పిల్లలకి హాలిడేస్. సో ఊర్లోకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళందరూ కలిసి థియేటర్లో కూర్చొని మంచిగా ఏడుస్తూ, నవ్వుతూ, ఎంటర్టైన్మెంట్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. సో లాస్ట్కి ఒకటి చెప్తా అన్న, లో క్లాస్ వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హై క్లాస్ వాళ్ళు కానీ, అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఒక మిడిల్ క్లాస్ తోటి కష్టాలన్నీ కరెక్ట్గానే చూపించినారు. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా చాలా లాగ్ అయిపోయింది అనమాట. మూవీ వచ్చేసి అన్నెసెసరీ సీన్స్ పెట్టినారు. సో సెకండ్ హాఫ్ చూసేంతసేపు నాకు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, ఐరన్ వంచినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ కొంచెం ఐరన్ దించినట్లు అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మూవీ. 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 40 minutes తప్ప ఇంకా మూవీలో పెద్దగా ఏం లేదు చెప్పేదానికి. ఈ జనరేషన్ వాళ్ళకి మెసేజ్ అది జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అనుభవించి అదేంటి తీపి అనుభూతులు, హౌ దే ఆర్ మిస్సింగ్ అవుట్ బీయింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ. సో అది మెసేజ్. అది అదంతా అంటే కానీ మెసేజ్ ఐమ్ సేయింగ్ ద మోరల్ ఆఫ్ ద మెసేజ్ ఈస్ టు బీ ఇన్ జాయింట్ ఫ్యామిలీ, హ్యావ్ దట్ వండర్ఫుల్ మెమరీస్. నో, నాట్ ఎట్ ఆల్. సో అంటే కంటిన్యూస్ గా హాలిడేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. yes absolutely హిట్ మూవీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. విజయ్ దేవరకొండలో ఇది కూడా బెస్ట్ మూవీ అవుతుందండి. చాలా బాగుంది. అంటే ఓవరాల్ ఆడియన్స్ కి నచ్చుతుంది, అంటే ఫ్యామిలీకి చాలా చాలా బాగా నచ్చుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇది అందరూ చూడాలి. ఒక ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇంతకుముందు ఉండే ఏదైతే ఉందో ఇంతకుముందు ఫ్యామిలీస్లో, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎక్కడ మిస్ అవుతున్నాం మనం ఫ్యామిలీలో. చాలా బాగుందండి. వీళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ అంటే అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది సినిమా అయితే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసుకొచ్చారు. సో కామెడీ స్కోప్ తక్కువ దీంట్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో. దిల్ రాజు గారి టీము ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాంటి ఖర్చుకైతే ఎలాంటి వెనకాలేదు. అండ్ మోర్ ఓవర్ మన హీరోయిన్స్ యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. కానీ స్టోరీ కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది, లెందీగా స్లో నారేషన్ అనిపించింది. ఓకే లేదండి, ఇద్దరు టుగెదర్ ఫ్యామిలీ కమ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో ఒకసారి అందరూ ఒకసారి సరదాగా వచ్చి చూడొచ్చు. కానీ కొద్దిగా స్లో అనిపించిందండి సినిమా అయితే.